హలో గాయ్స్, అందరికి నమస్తే. మేమైతే మంత్రాలయంకి వెళ్తున్నాము. వెళ్ళి మీకు అంత వీడియో పెడతాను, ఒకసారి చూడండి. ఇది మంత్రాలయం పోయే తావకి బ్రిడ్జ్, ఇది బాగా చూడండి. బైక్ మీద అన్న నేను వెళ్తున్నాను. వెనక మావాడు వస్తున్నాడు బైక్ మీద, వాడు నేను ముగ్గురం కలిసి వెళ్తున్నాము అందరూ. బ్రిడ్జ్ దాటినాక ఇప్పుడు వేరేది, ఇప్పుడు మంత్రాలయం పోయే తావకి ఎంట్రీ ఇది అంతే. హనుమాన్ గుడి కాడి నుంచి మనం వెళ్ళాలి మంత్రాలయం లోపలికి. ఇది గేట్, మంత్రాలయం గేట్. అది ఇది గెస్ట్ హౌస్ అంటారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది మంత్రాలయం. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అంటే లోపలికి పోయి ఇప్పుడు బైక్ పార్కింగ్, కారు పార్కింగ్ అలాంటివి చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన కాడి నుంచి, ఇప్పుడు మనం చూసా కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కాడి నుంచి ఇక్కడ వస్తాయి నీళ్ళు. ఇక్కడ నుంచి స్నానం చేసుకొని మెల్లగా లోపలికి వెళ్ళాలి అందరూ. మొత్తం ఇదంతా ఇప్పుడైతే మేమైతే ముఖం కడుక్కొని పాప దగ్గర బొట్టు పెట్టుకొని మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను లోపల పోయి చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను అంత లోపల. చూడు, ఇది బేటే మొత్తం ఇదంతా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల చూపిస్తాను, రండి లోపలికి. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ అంగిప్పి వేసి మనం మెడ మీదనే వేసుకునవచ్చు, నడుము కన్నా కట్టుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం అంగిప్పలు జాగ్రత్త అయినండి మీరే. ఇక్కడ దేవుంది వీడియో తీద్దామనుకుంటే తీయలేదు, ఎందుకో వాళ్ళు ఇంకా ఫోన్ గుంజుకుంటారని ఇంకా ఫోన్ తీసుకుని. ఇక్కడ కడుపు నిండా భోజనం పెడతారు. దర్శనం అయిపోయినాక ఆరాం కడుపు నిండా తినేసి ఆరాం వెళ్ళొచ్చు అందరూ. మేమైతే తినేసామా, అన్న నేను మా దోస్తులు. ఇక్కడ మొత్తం అంతా కెమెరా పెట్టుకుని తీస్తూ ఉన్నాము. అంటే ఒక సాంబార్ అన్నం వేసి స్వీట్ పాయసం అట్లా చేస్తారు. చూడండి జనాలు ఎంతమంది వచ్చారు చూడు, పెద్ద పెద్ద ఫ్యాన్. అసలు నేను చూసి చాక్ అయిపోయాను అందరిని చూసి. సాంబార్ రైస్ తినేసి ఆరాం ఫోన్ మాట్లాడుతున్నాం. మా వాడు ఎవరితో మాట్లాడారో తెలియదు. అందరు తినేసి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి అంత వీడియో తీసాను. వీడియో తీసి మా వాడు ఏమో సిగ్గుపడుతున్నాడు ఎందుకో. ఇది లోపల చూడు, తినేసి లోపల ఇచ్చి అంతా చూసినాము. చిత్తపోతా తెచ్చాను. మంత్రాలయం ఫస్ట్ టైం చూసిన నేను, అంటే ఫీదా అయిపోయినాను అంత చూసి. ఇంత పెద్ద మంత్రాలయం ఎప్పుడు చూడలేదు, అంత బాగుంది. చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది అది మంత్రాలయం. ఎంత పెద్దగా ఉందో చూడు. నేను కూడా ఫ్రంట్ కెమెరా తీసి ఇంకా వీడియో తీసుకుని అంత మొత్తం చుట్టమొత్తం తీసుకొని ఇంకా చూసాను. మా వాళ్ళందరూ ఫోటోలు దిగుతుంటే నేను వీడియో తీశాను. ఇంకా దిగినాక ప్రసాదం తీసుకురానికి వెళ్ళినాము. అంటే చూసిన జూమ్ చేసి తీస్తే 30 రూపాయలు అంట. 30 రూపాయలు టోకెన్ తీసుకొని ఆ ప్రసాదం తీసుకున్న ఈ లైన్ నిమ్మడి మొత్తం మూతంతా మాడిపోయింది మా వాంది. తీసుకున్నాక మొత్తం ప్రసాదం తీసుకొని ఇట్లా పట్టుకొని వీడియో మొత్తం తీసుకేసి ఇంటికి వెళ్దామని తీసిన లాస్ట్ వీడియో అది. అందరికి బాయ్ బాయ్.